మాలలకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ హక్కులని వాళ్ళ హరిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పోస్టల్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తారీఖు నాడు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర మేము మాలల మహాధరణ కార్యక్రమాన్ని అన్ని మాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అన్ని మాల మానవ సంఘాలు, అన్ని మాల సంఘాలు, ప్రజా సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, బుద్ధిస్టు సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ మాల విద్యార్థులందరూ కూడా, మాల యువత అందరూ కూడా, మాల సమాజం మొత్తం కూడా ఈ నెల 28వ తారీఖున జరిగేటువంటి చలో ఇందిరా పార్క్ ప్రోగ్రాం కూడా లక్షలాదిగా తరలివచ్చి ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తున్నాం. ఈ ధర్నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత ప్రకటించినటువంటి అనేక పోస్టులలో మాలలకు తీరని అన్యాయం జరిగింది. ఎక్కడ కూడా మాల విద్యార్థులకు, మాల యువకులకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ప్రకటించినటువంటి అనేక నోటిఫికేషన్లలో మాలలకు 0 పోస్టులు ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ చేయమని చెప్పేసి ఆ రోజు డిసిషన్ చెప్పిందో ఆ డిసిషన్లో ప్రత్యేకంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ హక్కులు ప్రతి కులానికి కూడా దక్కాలని చెప్పింది, ప్రతి షెడ్యూల్ కులానికి దక్కాలని చెప్పింది. కానీ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి వర్గీకరణ, అశాస్త్రీయమైన వర్గీకరణ వల్ల మాలలకు 0 పోస్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది భారత రాజ్యాంగం మాలలకు కల్పించినటువంటి హక్కుల్ని నిషేధిస్తున్నది, మాలల హక్కుల్ని కాలరాస్తున్నది. కాబట్టి ఈ రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ మొట్టమొదటి రోస్టర్ పాయింట్ గ్రూప్ 2లో ఉన్నటువంటి మాలలకు ఉన్నటువంటి మొట్టమొదటి రోస్టర్ పాయింట్ని 22 నుంచి 16కి సవరించాలని చెప్పేసి, అదేవిధంగా 50 లోపల 3 రోస్టర్ పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ 2 ప్రధాన డిమాండ్లతోటి ఈ నెల 28న ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించేటువంటి మాలల మహాధరణ కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. దీంతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగించబోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి మాలలకు న్యాయం చేసే విధంగా, మాల విద్యార్థులకు, యువకులకు, నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై మాల.